అన్న అన్న ఉండనా ఉండనా ఏ రారా మరి ఏంద్ర వాటిని చంపేది ఎంగుడా పా ఏంద్రా మరీ ఇంత ఘోరంగా చంపున్నాడు రే షేర్ షేర్ అక్కడ ఏదో రాస్తున్నాడు షేర్ ఇది యాక్సిడెంట్ కదరా మామ ఇది యాక్సిడెంట్ కదరా అరే ఎవడో చంపాడు బాధ ఏం చేస్తున్నాడు రా రాస్తున్నాడు అంటే ఎవరో చంపాడు ఏం రాస్తున్నాడా అకుంపతం అకుంపతం పతం కుతం పతం కుతం కుతం 5x6 5x7 ఇది అత్తిరిదే అకుంపతం రాసాడు అంటే ఎవడు ఏదో మెసేజ్ ఇస్తున్నాడు మనకి కనుక్కో నా కొడుకు తొందరగా పడాలంటే ఇట్లాంటి సవాళ్ళు చాలా లేచిపోతాయి షేర్ మీరు రత్నాకిలి నోట్లో వేసినా గానీ అకుంపతం పుతుంపతం భలే మాట్లాడారు సార్ మీలాంటి వారుంటే హంతకులు ఎక్కడున్నా దాంకులేరు సార్ మీకు ఒక హెడ్స్ అప్ అండి ఏమిటి నందిని గొమ్మగా కూర్చున్నావు ఏమిటి సీట్లు బాగలేవు రాము నాకేం నచ్చలేదు ఈ రైలా నీకు రైలు నచ్చలేదా సిటిఆర్ సిటిఆర్ ఎక్కడ ఏంటండి ఈ రైలు సీట్లు సదరంగా లేవు గేడంటే అక్కడ గుడ్లు పడుకున్నాయి 150 రూపాయలు దెంగే వెయ్యి మాత్రం సీట్లు శుభ్రం చేసుకునే తెలీదా అవ్యా ఏంది అవ్యా నువ్వా 650 మంది రైల్లో ప్రయాణం చేస్తుంటావు అక్క నా కొడుకు కూడా ఇప్పటికి ఒక కంప్లైంట్ కూడా లేదా మన బొడవా నువ్వు ఎక్కిన కాడి నుంచి ఇప్పుడు 45 చెప్పావు నువ్వు సాకులా ఏంది నువ్వా నందిని నీకు ఆకలేస్తున్నాను ఇక్కడ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న హోటల్ నుంచి నీకు ఫుడ్ తెప్పించాను నందిని ఇదిగో ఇప్పుడు వస్తున్నాడు అబ్బాయి కాడ ఫుడ్ తీసుకో నందిని ఓకేనా ఫుడ్ వాసన వస్తుంది ఏయ్ అబ్బాయి ఆగాగు ఏం ఫుడ్ అది ఏంది పప్పు పేరుతో పసుపు నీళ్లు అన్నం పేరుతో బియ్యం పప్పుచారు సీటిఆర్ రా ఇక్కడికి ఏంది నువ్వు అసలు ఏంది వడ్డింపు నాయన నీతో ఆగలేకపోతున్నాం కాదు రే నువ్వు సిటిఆర్ అని నా పిలుస్తున్నావు అన్నమాట నీ కాడ తిరగను కాలు నొప్పులు తెగుతున్నాయి కదా ఏంది నువ్వు రే నా మాట ఓడితే ఏగలు నా మాట నసనా మాట అయిపోయినా ఓడా ఓడితే ఏ మాటలు మీరు తెగండి ఓడితే పని కదా నా మాట గోరామంగా ఇంకోసారి కానీ ఎక్స్ట్రాలు కానీ తెగామనుకో ట్రైన్ తోచిపోయి తెగతున్నా అన్నమాట పాతం ఆకలి తెగతుందని నేను చేస్తుంటే రూల్స్ తెగతున్నావు ఇక్కడికి వచ్చా ఏమిటి నందిని నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు గువ్వ పగిలిపోద్ది ఇంకోసారి మాట్లాడితే నోరు మూసుకొని ఉండు అన్ను ఆకలి తెగతుంది నాకు ఒరే